హలో ఆల్, ఈరోజు మనం ఒక యంగ్ మేల్, ఆయన దాదాపు వయసు 24 ఇయర్స్. ఇంత తక్కువ వయసులో ఆయన ఏం చేశారంటే ఒక పెద్ద మల్టీమీడియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి దానికి సీఈఓగా పనిచేస్తున్నాడు అనమాట. కానీ ఆయన చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆయన ఫైనల్గా హాస్పిటల్లో ప్రాణాలు పోయే స్టేజ్లో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం పడింది. మరి ఆయన చేసిన చిన్న చిన్న తప్పులు ఏందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఇంత తక్కువ వయసులో అంత పెద్ద కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం అంటే డెఫినెట్గా దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, తర్వాత డెడ్ లైన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఈ అన్నిట్లో ఆయన నెగ్లెక్ట్ చేసిన విషయాల్లో ముఖ్యమైనది న్యాచురల్ కాల్స్ని ఇగ్నోర్ చేయడం. అంటే మనకు యూరిన్కి స్టూల్కి వెళ్ళకుండా దాన్ని హోల్డ్ చేయడం అనమాట. స్పెషల్గా ఆ స్టూల్ని హోల్డ్ చేయడం అనేది చాలా రోజుల వరకు ఆయన అలాగే కంటిన్యూ చేయడం జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే ఇనీషియల్ డేస్లో ఆయనకి కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది, ఆయన ఇగ్నోర్ చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత స్టూల్ రావాలనే అర్జ్ కూడా తగ్గిపోయింది. ఓకే, ఆయన నెగ్లెక్ట్ చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత గ్రాడ్యువల్గా ఆయనకి ఏం జరిగిందంటే వెయిట్ లాస్ అంటే వెయిట్ తగ్గిపోవడం కానీ, తర్వాత ఆకలి తగ్గిపోవడం కానీ, కొన్ని రోజుల తర్వాత సడన్గా నాజియా, వామిటింగ్, దాంతోపాటు ఫీవర్ డెవలప్ కావడము, తర్వాత కడుపు అనేది బండరాల్లాగా అయిపోవడము, టచ్ చేస్తే ఒక డ్రమ్ లాగా ఏర్పడడం అనేది జరిగింది. ఈ స్టేజ్లో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం పడింది. మరి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే పేషెంట్కి టాక్సిక్ మెగాకొలాన్ అనే కండిషన్ ఉంది. దానివల్ల పేషెంట్ సెప్సిస్లో ఉన్నాడు. కాబట్టి ఇమీడియట్గా ఆయనకి సర్జరీ అవసరం పడుతుంది. కాబట్టి సర్జరీ చేసి తర్వాత చాలా రోజులకి ఆయన దాని నుంచి బయటపడడం జరిగింది. మరి ఈయన చేసిన చిన్న తప్పు, న్యాచురల్ కాల్స్ని డిలే చేయడం వల్ల ఇంత పెద్ద సమస్యలో మీరు ఇరుక్కుపోతారా అనేది మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఇది చెప్పినంతా ఏదో కట్టుకథలు కూడా అనుకోవచ్చు చాలామంది. కానీ ఇదంతా ఒక రియల్ స్టోరీ, రియల్ కేసు అనేది మనకు రికార్డ్ అయిన కేసు ఇది. ఈ ఆర్టికల్లో ఆల్రెడీ దీని గురించి మనం చదివాకే మనం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. దీన్ని కొంచెం స్టోరీ రూపంలో చెప్పడం జరిగింది, ఎందుకంటే అందరూ దీనిపైన ప్రాపర్గా అవగాహన పొందడానికి. మరి ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు? ఇనీషియల్ డేస్లో చాలామంది పేషెంట్లు ఏం చేస్తారంటే ఈ స్ట్రెస్ఫుల్ వర్క్లో, ప్రెషర్లో ఏం చేస్తారంటే న్యాచురల్ కాల్స్ని డిలే చేస్తూ ఉంటారు. ఈ డిలే చేయడం వల్ల ఏం జరుగుతుందంటే స్టూల్ అనేది మన రెక్టమ్, ఏదో స్టోర్ హౌస్ ఆఫ్ స్టూల్, మన మోషన్ని స్టోర్ చేస్తున్నమాట. ఎప్పుడైతే ఇది ఫుల్ అయిపోతుందో అప్పుడు అది డిస్టెండ్ అవుతుంది. డిస్టెండ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళి మనకు స్టూల్ అనేది కిందికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్ ప్రాసెస్. కానీ మనము ఇలాగే హోల్డ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఆ స్టూల్ అక్కడే ఉండిపోవడం వల్ల దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మన ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది, స్టూల్ అనేది డ్రైగా హార్డ్గా అయిపోతూ ఉంటుంది. ఈ హార్డ్ అయిన స్టూల్ ఏం చేస్తుంది, ఇంటెస్టైనల్ వాల్స్ పైన ప్రెషర్ని అప్లై చేస్తూ ఉంటుంది. ఈ ప్రెషర్ని అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడున్న నర్వ్స్ పైన ప్రెషర్ పడి ఆ డీసెన్సిటైజ్ అయిపోతూ ఉంటాయి. ఏ నర్వ్స్ అయితే మనకు బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తాయో అవి డీసెన్సిటైజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళవు. కాబట్టి ఎప్పుడైతే ఈ రెక్టమ్ నిండిపోతుందో అప్పుడు పేషెంట్కి అర్జ్ రాదు, అంటే మోషన్ వెళ్ళాలనే కోరిక రాదు. కాబట్టి ఏం చేస్తాడంటే పేషెంట్ అసలుకి మోషన్ వెళ్ళకుండా ఉంటాడు. ఇలా క్రానిక్గా జరిగితే ఏమవుతుందంటే ఈ స్టూల్ ఇంకా గట్టిగా అయిపోవడము, ఇంకా స్టూల్ అక్యుములేట్ కావడం వల్ల అది ఇంటెస్టైనల్ వాల్స్ పైన ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తూ ఉంటుంది. చేయడం వల్ల అక్కడ ఉన్న ఇంటెస్టైనల్ సెల్స్ ఆఫ్ కాజల్ అని ఉంటాయి. దాన్ని పేస్ మేకర్స్ ఆఫ్ గట్ అని అనుకుంటా అంటారు. అవి ఏం చేస్తాయంటే పెరిస్టాల్సిస్ మూమెంట్ ఆఫ్ ది ఇంటెస్టైన్ని హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే మన తిన్న ఫుడ్ ఇంటెస్టైన్లో వెళ్ళాలంటే ఇలా మూమెంట్ చేసుకుంటూ ఉంటుంది. దాని యొక్క కంట్రోల్ ఈ పేస్ మేకర్స్ ఏవైతే ఉన్నాయి, పేస్ మేకర్స్ ఆఫ్ గట్ అని చెప్పాను కదా, కాజల్స్, ఇంటెస్టైనల్ సెల్స్ ఆఫ్ కాజల్ ఉంటాయి కదా, అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇలా కంటిన్యూస్ క్రానిక్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఆ సెల్స్ డెత్ అయిపోతాయి. దానివల్ల మొత్తానికి మనకు ఇంటెస్టైనల్ మూమెంట్స్ అన్నీ తగ్గిపోయి స్టూల్ అనేది ఎక్కువగా అక్కడ స్టోర్ అయిపోతూ ఉంటుంది. మరి ఇలా చాలా రోజుల నుంచి జరగడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ చాలా విషపూరితమైన గ్యాసెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. బాడీ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇదంతా వేస్ట్ ప్రొడక్ట్స్ ఆఫ్ అవర్ బాడీ కదా, మన
స్టూల్ అనేది, దాంట్లో నుంచి నైట్రిక్ ఆక్సైడ్, మీథేన్ ఇలా రకరకాల గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే మన స్మూత్ మజిల్స్ ఆఫ్ ది ఇంటెస్టైన్ ఉంటాయో దాన్ని పెరాలిసిస్ చేసేస్తుంది. దానివల్ల మొత్తానికి మనకు బౌల్ మూమెంట్స్ ఆగిపోయి ఈ స్టూల్ అనేది అక్కడ ఎక్కువగా జమ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఇంటెస్టైన్ ఇంకా ఉబ్బిపోతూ ఉంటుంది. ఇలా ఉబ్బిపోవడం వల్ల ఆ ఇంటెస్టైనల్ వాల్స్ చాలా థిన్గా అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఈ విషపూరితమైన గ్యాసెస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోతూ ఉంటాయి. దానివల్ల పేషెంట్ సెప్సిస్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి దీన్నే టాక్సిక్ మెగాకోలాన్ అనే కండిషన్ అంటూ ఉంటాం. మరి దీనివల్ల ఇది ఒక సర్జికల్ కండిషన్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అనమాట. దీన్ని మనం మెడిసిన్తో కానీ యాంటీబయాటిక్స్తో కానీ ఏదైనా ఓరల్ ఫ్లూయిడ్స్ కానీ దాన్ని తగ్గించలేము. దీన్ని ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంటెస్టైన్ మొత్తం దాని బౌల్ మూమెంట్స్ అన్నీ ఆగిపోతాయి, అక్కడ సెల్స్ డెత్ అయిపోతాయి, స్టూల్ కూడా అంతా దాంట్లో నిండిపోతూ ఉంటుంది. ఈ పేషెంట్లో ఏదైతే ఇంతకుముందు చెప్పిన యంగ్ బిజినెస్ మ్యాన్లో ఏం జరిగిందంటే నార్మల్గా ఇంటెస్టైన్ అనేది 4 to 5 సెంటీమీటర్ వరకు ఉబ్బుతుంది. కానీ ఈయన విషయంలో దాదాపు 10 to 12 సెంటీమీటర్ వరకు ఉబ్బిపోయింది అనమాట. దాంతోపాటు ఈ 10 kgs ఆఫ్ స్టూల్ అనేది ఆయన పొట్టలో ఉన్నదన్నమాట. అందరినీ తీసి సర్జరీ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఇదండి మరి చిన్నగా స్టూల్ని హోల్డ్ చేయడం అంటే ఏదో సరేలే తర్వాత వెళ్దాము ఇలాగే డిలే చేస్తూ ఉంటే ఇలాంటి సమస్యలు మీరు డెఫినెట్గా ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయుర్వేదంలో ఆల్రెడీ అధార్ణీయ వేగాస్ అని చెప్పడం జరిగింది. ఈ వేగాలు ఏవైతే ఉన్నాయో ఆపుకోకూడని వేగాలు కొన్ని ఉంటాయన్నమాట. దాంట్లో స్టూల్ కూడా ఒకటేనమాట. వాష్రూమ్కి వెళ్ళడం, మోషన్కి వెళ్ళడం, ఓకే, ఇలా హోల్డ్ చేసుకుంటూ ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా ఆయుర్వేదంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా స్పెషల్గా స్ట్రెస్ఫుల్ జాబ్లో ఉన్న వాళ్ళు కానీ ప్రెషర్లో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి చిన్న తప్పులే కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అలా చేస్తే డెఫినెట్గా మీరు ఇలాంటి ప్రాణాలు పోయే స్టేజ్లు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం.